ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కేశినేని ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నేత కేశినేని శివనాథ్ హాజరై క్యాంపును ప్రారంభించారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద, బడుగు, బలహీన వర్గాల కోసం వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పరీక్షల అనంతరం కావలసిన మందులను ఉచితంగా అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారం ఉన్నా మేడం జనాలతోనే ఉంటారు. నందిగామ పట్టణంలో నందిగామ నియోజకవర్గ తెలుగుదేశం ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా జరుగుతున్న ఈ మెడికల్ క్యాంపు కేశినేని ఫౌండేషన్ వారి సహకారంతో జరుగుతుంది. ఇది మా అందరికీ, మా నాయకుడిని ఈ విధంగా స్మరించుకుంటా, ఈ విధంగా పేద ప్రజలకు సేవ చేసుకుంటా మా పార్టీ తరఫున, మా నాయకుల తరఫున, కార్యకర్తల తరఫున చాలా ఆనందంగా ఉంది. మేమందరం ఇప్పుడు ప్రజలు రాష్ట్రంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులు పోవాలంటే మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఏర్పాటు చేసుకునేంత వరకు నిరంతరం ప్రజల్లో ఉండి పలు రకాల సేవా కార్యక్రమాలు, వారి ఇబ్బందులలో మేము కూడా మమేకమై తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయటం, మరియు నందిగామ నియోజకవర్గంలో సౌమ్య గారిని అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించుకుని అసెంబ్లీలో చూడబోతున్నాం. దీని అందరికీ నందిగామ తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చిన ఇక్కడ అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాం.